పూరా లోకల్. ఎవరే బుర్రలేని మాటలు. రాహుల్ గాంధీ ఖర్గే గారు ఇందిరా భవన్ వచ్చి కూర్చొని 4 గంటలు కూర్చొని మేము ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి దేశానికే సందేశం ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా, ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో తెలంగాణ మోడల్ అని చెప్పి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా 4 గంటలు కూర్చొని చెప్పిండ్రు. ఆ తెల్లారి తాల్కటోరటేరియంలో దేశంలో ఉన్న వాళ్ళు అందరినీ పిలిపించి రాహుల్ గాంధీ ఖర్గే గారు మద్దతు ఇచ్చిండ్రు. ఇది ఒక ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు ఈయన రాలేదు, అసలు పార్లమెంట్కి రాని ప్రధానమంత్రి గురించి వాళ్ళు ఏం మాట్లాడారు, పెండింగ్ ఉన్న బిల్లుల గురించి ఏం మాట్లాడారు. రోజు వీళ్ళు ఏ పంజాలో వాళ్ళే చెప్తారా. సిబు సోరెన్ గారు చనిపోయిన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్ గాంధీ పోయాడు. అక్కడ నుంచి కోర్టులో కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టిండు కాబట్టి లా అబైడింగ్ సిటిజన్గా కోర్టుకి అటెండ్ చేసిండు రాహుల్ గాంధీ. ఇంత కూడా జ్ఞానం లేకుండా అజ్ఞానులాగా మాట్లాడితే మనం ఏం చేస్తాం, జాలిపడడం తప్ప. అర్థం పర్థం లేని ఆరోపణలు, ఆయన లేడు ఈయన లేడు, వాళ్ళు ఎవరు లేరు. మీకేం రోగం వచ్చింది, మీకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా, మీరు చేయొచ్చు కదా. అడుగుతున్నది మిమ్మల్ని కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా, ఎందుకు చేస్తలేరు. అన్ని ఇస్తాం. అఫీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేస్తే కిషన్ రెడ్డి గారికి సెక్రటేరియట్లని, చీఫ్ సెక్రటరీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అందరు అధికారులతో అఫీషియల్గా నేను మొత్తం అవగాహన కోసము అఫీషియల్ ఇది పెడతాను సెక్రటేరియట్లో. ఎప్పుడో డేట్ ఫిక్స్ చేయమన్నారు కిషన్ రెడ్డి గారిని. కృష్ణ, అందుకే కిషన్ రెడ్డి గారిని రమ్మంటున్నా. మొత్తం కలిపి చీఫ్ సెక్రటరీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసింది ఇదంతా, వన్ మ్యాన్ కమిషన్ చూసింది ఇదంతా, బీసీ కమిషన్ చూసింది. దీంట్లో వివిధ అందరిని పిలిపించి అఫీషియల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అన్అఫీషియల్గా నేను కిషన్ రెడ్డి లేకపోతే మహేష్ గౌడ్ గారు కిషన్ రెడ్డి వ్యక్తులుగా మాట్లాడుకున్నట్టు కాదు, ప్రభుత్వ పరంగా స్పష్టంగా సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా రమ్మనుంది తెలంగాణకు. దారి ఖర్చులు కూడా మేమే ఇస్తాం, ఇద్దరు కేంద్ర మంత్రులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంట్లో ఏమన్నా అనుమానాలు ఉంటే అక్కడనే మొత్తం ఎంటైర్ టీం ఉంటుంది. లేదు కిషన్ రెడ్డి గారిని ఇక్కడనే టైం పెట్టమని ఉంటే నేను అందరినీ యంత్రాంగాన్ని అంతా తీసుకొని వస్తే ఢిల్లీకి.